కందిపప్పు అయితే పలుకు లేకుండా మెత్తగా అయితే ఉడికించుకోవాలండి. పప్పు చూద్దాం ఒకసారి ఉడికిందా లేదనేది. ఇంకొంచెం ఉడకాలి. ఇలా పలుకు లేకుండా చక్కగా మెత్తగా అయితే ఉడికిపోవాలన్నమాట పప్పు. మీ ఇంట్లో పప్పు గుత్తి ఉంటే పప్పు గుత్తితో రుబ్బేసేయండి, లేదంటే ఇలా రౌండ్ గెరటతో రుబ్బినా సరే మెత్తబడిపోతుంది త్వరగా. టమాటాలు కూడా సన్నని ముక్కలుగా కట్ చేసుకొని అయితే వేసుకుందాం. నేను ఇక్కడ టమాటాలు మరీ సన్నగా అయితే కట్ చేయలేదండి, మీడియంగా కట్ చేసినా కూడా పప్పులు అయితే త్వరగానే ఉడికిపోతాయి. టమాటాలు వేసుకుని వెంటనే ఉప్పు వేసేసుకోండి. పప్పుకు సరిపడా ఉప్పు వేసుకున్న తర్వాత స్పూన్నర కారం కూడా వేసుకోండి. పప్పులో కారం అనేది తక్కువే పడుతుంది కాబట్టి కారం తక్కువ వేసుకుంటే పప్పు అనేది టేస్ట్ ఉంటుంది. ఇలా ఉప్పు కారం టమాటో వేసుకున్న తర్వాత అంతా మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలుపుకొని 1 నిమిషం పాటు అయితే టమాటాలు మగ్గేంత వరకు అయితే ఆ మంట హై ఫ్లేమ్లో పెట్టేసి ఉడికించండి. మంట హై ఫ్లేమ్లో పెట్టి ఉడికిస్తే కనుక టమాటాలు అయితే త్వరగా ఉడుకుతాయి, లేదనుకుంటే మీడియం ఫ్లేమ్లో ఉడికించినా పర్వాలేదు. టమాటో వేసిన తర్వాత టమాటో మగ్గిందా లేదా అనేది ఈ విధంగా అయితే చూడాలండి. టమాటోలు కూడా ఆల్మోస్ట్ అయితే మగ్గిపోయాయి. కుక్కర్ ఉంటే కనుక పప్పు ఉడకడం మాత్రం చాలా ఈజీగా అయితే అయిపోతుందండి, త్వరగా అయిపోతుంది. కుక్కర్ లేకపోతే ఏం చేస్తారు అంటే పప్పు ఉడకడానికి ఒక గంట ముందు అయితే వాటర్ పోసి నానబెట్టేసేయండి. అలా చేయడం వల్ల పప్పు అయితే త్వరగా ఉడుకుతుంది. పప్పు ఉడికిన తర్వాత మనకి ఎంత క్వాంటిటీలో పప్పు కర్రీ కావాలి అని అనుకుంటామో దాన్ని బట్టి వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను గ్లాసున్నర వాటర్ అయితే పోసుకున్నానండి. ఈ పప్పు మనకి ఉడకడానికి ఒక 2 నుంచి 3 నిమిషాలు టైం పడుతుంది. మంట హై ఫ్లేమ్లో మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ అయితే పప్పుని అయితే ఉడికించేయండి. పప్పు చూసారు కదా, చక్కగా పప్పు అయితే ఉడికిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే తాలింపు పెట్టుకోవాలండి. కందిపప్పులో ఎన్నో పోషక విలువలు ఉంటాయి కాబట్టి పిల్లలకి లంచ్ బాక్స్లో హెల్తీగా అయితే పెట్టేయచ్చండి. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే పప్పు అయితే ఉడుకుతుంది. ఇంకాసేపు అయితే పప్పు ఉడికినట్టే. నెక్స్ట్ తాలింపు వేసుకున్న తర్వాత మంచి ఫ్లేవర్ అనేది పప్పుకి యాడ్ అవుతుందండి. మనం ఎంత బాగా కుక్ చేసినా కూడా తాలింపు వేసుకోవడం వల్లనే మంచి టేస్ట్ అనేది యాడ్ అవుతుందండి పప్పుకి. సపరేట్గా వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే అస్సలు కుదరట్లేదు. అందుకని డైరెక్ట్గా వంట చేసేటప్పుడే ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేస్తున్నాను, ఎలా కుక్ చేస్తున్నాను, అసలు ఏంటి అనేది కూడా ఇలా చెప్పేస్తున్నానండి. నేనైతే డైరెక్ట్ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇలా అన్నిసార్లు అయితే జరగదు, కొన్నిసార్లు టైం కుదరకపోవడం వల్ల డైరెక్ట్గా వాయిస్ ఓవర్ అయితే ఇవ్వాల్సి ఉంటుందండి. మీకు ఇలా నేను వాయిస్ ఓవర్ చెప్పినా కూడా మీకు క్లియర్గానే అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. ఇంకొక 2 మినిట్స్ అయితే కుక్ అయితే పప్పు రెడీ అయినట్టే. ఫైనల్గా తాలింపు కూడా వేసేయడానికి అన్ని ఇంగ్రీడియంట్స్ అయితే ప్రిపేర్ చేసుకుంటాను నేను. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత జీలకర్ర మెంతులు వేసుకోవాలి. అలానే 1/2 టేబుల్ స్పూన్ మినపగుళ్ళు, అలానే 1/2 టేబుల్ స్పూన్ శనగపప్పు, ఒక పచ్చిమిర్చి, అలానే ఒక ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. అలానే కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకోండి. నా దగ్గర లేదు సో నేను స్కిప్ చేస్తున్నాను. 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఫ్రై అయిన తర్వాత అయితే పప్పుని అయితే షిఫ్ట్ చేసుకోవాలండి తాలింపులోకి. పప్పుని అయితే ఈ విధంగా వేసేసుకొని కలుపుకోవాలండి. ఇలా చేస్తున్నప్పుడు మంట అయితే మాత్రం మనమైతే లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. ఇలా మొత్తం పప్పు అంతా కూడా తాలింపులోకి షిఫ్ట్ చేసేసుకోవాలి. ఇప్పుడు పప్పు అయితే ఒక 2 నిమిషాలు మంటనైతే లో ఫ్లేమ్లో పెట్టి ఉంచేసి ఉడికించేసి దింపేసేయండి.
వేడివేడి అన్నంలోకైనా రోటీస్లోకైనా కూడా చాలా బాగుంటుంది. చూసారు కదండి ఎంతో సింపుల్గా టమాటో కందిపప్పు కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోకి అయితే చిన్న లైక్ ఇచ్చి అలానే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలానే అర్షిక క్రియేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.